వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ వెజిటేబుల్ పిన్ వీల్స్. దీనికి కావలసిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో 1 గ్లాసు నీరు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం తీసి పెట్టుకున్న బంగాళాదుంపలు మరియు పచ్చి బఠానీ కూడా వేసి ఒకసారి కలిపి 3 విజిల్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకుందాము. ఇప్పుడు పిండి తయారీ కోసము ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, రుచికి తగినంత ఉప్పు మరియు 1 స్పూన్ నూనె వేసి బాగా కలుపుకుందాము. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు ఉంచుతాము పక్కన. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలు మరియు బఠానీ ఉడికింది. ఇప్పుడు ఒక మసాలా తయారీ కోసము ఒక కడాయి పెట్టి ఇందులో 2 స్పూన్ల నూనె వేడి చేసుకుందాము. ఇప్పుడు తీసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముక్కలు మరియు 1 కప్పు ఎర్రగడ్డ ముక్కలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1 కప్పు తురిమిన క్యారెట్ కూడా వేసి కలుపుకుందాము. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూను ధనియాల పొడి మరియు 1/2 స్పూను పసుపు కూడా వేసి కలుపుకుందాము. ఇందులో మనము ఆల్రెడీ ఉడికించి చిదిమిన బంగాళాదుంపలు మరియు పచ్చి బఠానీ కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, చివరగా 1/2 స్పూను నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన ఉంచుకుందాము. ఇది కొంతసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజు పిండిని తీసుకొని చపాతీ పిండిలా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇందులో మనము చల్లారి పెట్టుకున్న మసాలా కూడా ఒక లేయర్ లాగా దీని మీద స్ప్రెడ్ చేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా. ఇప్పుడు మనకు తగినంత షేప్లో దీన్ని కట్ చేసుకుందాము. దీన్ని ఒక్కొక్క భాగాన్ని మధ్యలో నుంచి మెల్లగా ఒకసారి దీన్ని స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీని ఫ్రై కోసము కడాయిలో నూనె వేసి వేడెక్కించుకుందాము. ముందుగా ఇందులో ఒక బౌల్లో నేను 1 టేబుల్ స్పూన్ మైదాలో తగినన్ని నీళ్లు పోసి జారుడు పిండిలా దీన్ని తయారు చేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పిన్ వీల్స్ని ఈ బ్యాటర్లో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే స్టఫ్ చేసిన మసాలా అన్నీ ఆయిల్లో పడిపోతుంది. ఇలా ఒక్కొక్కటి పిండిలో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మన రుచికరమైన వెజిటబుల్ పిన్ వీల్స్ రెడీ అయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.